హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆల్ న్యూ టాటా ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ 2025. ఈ వేరియంట్ వచ్చేసి క్రియేటివ్ ఎస్. సో ఫ్రంట్ వ్యూ చూసుకుంటే మనకి ఇట్లా ఉంటుంది. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ బ్యూటిఫుల్ డిఆర్ఎల్స్ తోటి. అండ్ ఏరోడైనమిక్ విషయానికి వస్తే చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎయిర్ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. టోటల్గా ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఫ్రంట్ బంపర్ అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ కెమెరా చూడొచ్చు గైస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సైడ్ లుక్ ఎట్లా ఉంటుంది. సో ఏరోడైనమిక్ అయితే మంచిగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి 185/60 R16 వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ వీల్ క్యాప్స్. ఇది వచ్చేసరికి వీల్ ఫైబర్ ఉంటుంది అనమాట, ఫైబర్ ప్లాస్టిక్ ఇస్తారు. ఓఆర్వీఎం చూసుకున్నట్టయితే మనకి ఇట్లా ఉంటుంది, ఆటోమేటిక్ ఓఆర్వీఎం వస్తుంది. అండ్ ఆల్సో దీంట్లోనే మనకి టర్న్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కింద చూసుకున్నట్లయితే 360 degrees సంబంధించిన కెమెరా కూడా ఉంటుంది అనమాట. మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ఫ్లష్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్లో బెస్ట్ ఇన్ క్లాస్ అనుకోవాలి. ఇక్కడ మీకు ఎల్ఈడి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది నైట్ టైంలో మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, బ్యాక్ ప్రొఫైల్కి వస్తే ప్రీవియస్గా ఏవైతే గ్రాబ్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారో ఫేస్ లిఫ్ట్లో కూడా సేమ్ అవే గ్రాబ్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఫ్యూయల్ లిడ్ ప్రొవైడ్ చేశారు. మనకి కెపాసిటీ వచ్చేసరికి 37 లీటర్స్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, బ్యాక్ ప్రొఫైల్ వచ్చేసరికి మనకి ఎట్లా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి షార్క్ ఫిన్ యాంటెన్నా ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం స్పాయిలర్ విత్ బ్రేక్ ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే చూస్తే మనకి రేర్ వైపర్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ డిఫోగర్. అదేవిధంగా కిందకు వస్తే మనకి లోగో ఉంటుంది. అట్ ద సేమ్ టైం కిందకు వచ్చేసరికి మనకి ఇక్కడ రేర్ వ్యూ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాజింగ్ కిందకు వస్తే మనకి 2 పార్కింగ్ సెన్సర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ కిందన వచ్చేసరికి బంపర్ లైట్ ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, బూట్ స్పేస్ వచ్చేసరికి 345 లీటర్స్. మీకు ఇక్కడ పార్సల్ ట్రై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, సీటింగ్లో కూర్చోగానే నాకు ఇంప్రెసివ్గా అనిపించింది అండర్ టై సపోర్ట్ అనమాట. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది. అట్ ద సేమ్ టైం మీకు లెగ్ రూమ్ చూసుకుంటే చాలా స్పేషియస్గా ఉంది. హెడ్ రూమ్ కూడా ఓకే, బాగానే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకి హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు, అడ్జస్టబుల్. ఇది మనకి ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ సెగ్మెంట్లో, ఈ వేరియంట్లో క్రియేటివ్ ప్లసెస్లో ఇది ప్రొవైడ్ చేయడం చాలా గ్రేట్. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూసినట్లయితే ఆర్మ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు 2 కప్ హోల్డ్స్ తోటి. నైస్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే రేర్ ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వెంట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, బ్లోవరు. నెక్స్ట్ కింద వచ్చేసరికి 65 watts పవర్ సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ డ్రైవర్ సైడ్కి వస్తే ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్ ఏమీ ఆఫర్ చేయట్లేదు ఈ వేరియంట్కి, క్రియేటివ్ ప్లసెస్ వేరియంట్కి. ఇక్కడ హ్యాండిల్స్ చూసుకుంటే ఇక్కడ పవర్ విండోస్ అండ్ వాటి స్విచ్చెస్ ఇచ్చారు, ఇక్కడ కంట్రోల్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఓఆర్వీఎం కంట్రోల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు యాజ్ యూజువల్గా ఇక్కడ హ్యాండిల్ అయితే ఇచ్చారు, దాని పక్కనే స్పీకర్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ డ్రైవర్ సీట్ చూసుకున్నట్లయితే మనకి సీట్ హైట్ అడ్జస్టబుల్ ఇచ్చారనమాట. మీరు ఇక్కడ నుంచి హైట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. సీటింగ్ విషయానికి వస్తే మంచి కుషన్ ఉంది. అండ్ ఇవి కొంచెం క్రీమ్ కలర్లో ఉన్నాయి. కొంచెం లాంగ్ రన్లో యూజ్ చేసేటప్పుడు గమ్ముని ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా వాడుకోవాలి. ఓకే. సీటింగ్ వచ్చేసరికి స్పోర్ట్స్ కార్ సీట్స్ ఎట్లా ఉంటాయో అట్లా డిజైన్ చేశారనమాట. చాలా బాగున్నాయి చూడటానికి. సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే బానెట్ ఓపెన్ చేయడానికి లెవర్ ఇచ్చారు. ఇక్కడ ఈ వేరియంట్లో మనకి పుష్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ స్టీరింగ్ విషయానికి వస్తే లెదర్ ర్యాప్ స్టీరింగ్ వస్తుంది అనమాట. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్తో పాటు మీకు క్రూజ్ కంట్రోల్ కూడా ఈ వేరియంట్లో ప్రొవైడ్ చేశారనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి 23.03 అల్ట్రా వ్యూ ఇన్ఫోటైన్మెంట్ బై హార్మన్ ఇచ్చారనమాట. అండ్ టచ్ రెస్పాన్స్ కూడా యాక్యురేట్గా ఉంటుంది. దీంట్లో మీకు ఆంబియన్ లైటింగ్ ప్రొవైడ్ చేశారు. ఈ లైటింగ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, మార్చుకోవచ్చు. మీకు ఎలా చూపిస్తాను. మెనూలోకి వెళ్ళి
మూడ్ లైట్స్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ మూడ్స్ చూపిస్తుంది అనమాట. ఫస్ట్ కలర్స్ చూడండి, నేను కలర్స్ చేంజ్ చేస్తుంటాను చూసారా, మీకు ఇక్కడ చేంజ్ అయిపోతుంది. మెయిన్ లైట్ మారిపోతుంది అనమాట. చూడండి, బ్లూ కలర్ రెడ్లో ఉండిద్దాం. అండ్ మూడ్లోకి వెళ్తే మీకు ఇక్కడ సరే చేంజ్ అవుతుంది అనమాట. గ్రీన్, ఇది బాగుంది కదా, నైస్. మామూలుగా అయితే రెడ్ కలర్. ఓకే, లేదు నాకు ఇవేమొద్దు ఆఫ్ చేసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్ ఆఫ్. ఓకే, ఇది బాగుంది, ఇది ఉండిస్తాను. అండ్ ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లోనూ. ఎఫ్ఎం డైరెక్ట్గా ఉంది, మొబైల్ పేర్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మనం పేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆండ్రాయిడ్ ఆటో, కార్ ప్లే, క్లైమేట్ కంట్రోలు, తర్వాత చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు, మీడియా, రేడియో, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సరే, దీంట్లో నుంచి మనకి 360 degrees కెమెరా పెట్టుకోవచ్చు. తర్వాత ఇవన్నీ ఏసీ కంట్రోల్స్. అండ్ గ్లో బాక్స్కి వచ్చేసరికి మీకు మంచి స్పేషియస్గా ఉంది గ్లో బాక్స్. అండ్ కూల్ గ్లో బాక్స్ వస్తుంది అనమాట. ఇక్కడ కప్ హోల్స్ కూడా ఇచ్చారనమాట. మీరు చూసినట్లయితే 2 కప్ హోల్స్ ఉంటాయి. ఓకే, మీకు స్పేషియస్ చాలా ఉందన్నమాట. బుక్స్ పెట్టుకోవాలన్నా, నోట్స్ పెట్టుకోవాలన్నా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఫ్రంట్ వచ్చేసరికి 12 watts పవర్ అడాప్టర్ ఇస్తున్నారు, 65 watts సిపిన్ అడాప్టర్ ఇస్తున్నారు, అండ్ ఏ టైప్ అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మీకు 5 gears ప్రొవైడ్ చేశారనమాట. ఆటోమేటిక్కి వెళ్తే 6 gears ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఓకే, ఇంకొంచెం బ్యాక్ వస్తే మీకు మాన్యువల్ హ్యాండ్ బ్రేకింగ్ ఇచ్చారనమాట. అండ్ ఈ సెగ్మెంట్లో మనకి ఆర్మ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. మీరు చూసినట్లయితే చిన్న స్పేస్ కూడా ఉంది మనకి, ఏమైనా పెట్టుకోవడానికి ఇంపార్టెంట్ థింగ్స్. మ్యాగ్నెటిక్ తోటి వస్తుంది అనమాట. దీనికి కుషన్ కూడా ఇచ్చాడు, కుషన్ మాత్రం బాగుంది. అండ్ ఈ వేరియంట్లో మీకు సన్ రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి సన్ రూఫ్ కూడా చూడండి. చక్కగా చిన్నగా క్యూట్గా ఉందన్నమాట. క్లోజ్ చేసినప్పుడు మాత్రం మనం మాన్యువల్గా క్లోజ్ చేసుకుంటాం యాజ్ యూజువల్. ఇక్కడ సాస్ బటన్ మిస్ అవుతుంది. అండ్ ఇంకొచ్చేసరికి రూఫ్ లైట్ ఎల్ఈడి ఇచ్చారు. నిట్టెడ్ రూఫ్ ఫినిషింగ్ వస్తుంది అనమాట, విచ్ ఇస్ వెరీ గుడ్. ఫ్రంట్ క్లస్టర్ చూసుకుంటే ఇట్లా ఉంది. దీంట్లో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఆల్ట్రోస్ కొత్త ఫేస్ లిఫ్ట్లో మన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో చూద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం. లెట్స్ గో. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. పెట్రోల్ ఇంజిన్ కాబట్టి మనకి నాయిస్ కూడా అంత ఉండదు, స్మూత్గా వెళ్ళిపోతుంది. కానీ ఆల్ రోజుల్లో పెట్రోల్ కన్నా నా పర్సనల్ ఒపీనియన్ ఏదైతే ఉందో అది డీజిల్ అనమాట. డీజిల్ వెహికల్ డ్రైవ్ చాలా బాగుంటుంది. ఆల్ రోజుల్లో ఏఎంటీతో పాటు డీసీఏ ట్రాన్స్మిషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ సెగ్మెంట్లో ఆటోమేటిక్లో అన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం చాలా రేర్ అని చెప్పుకోవాలి. ఆల్ట్రోజ్ కంపేర్డ్ మోడల్ ఏదైనా ఉందని చెప్పుకోవాలనుకుంటే అది i20 N-Line. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి బెలోనో. ఇంకా ఆల్ట్రోజ్ని కంపేర్ చేయాలంటే రిచ్గా వోల్క్స్వ్యాగన్ పోలోతో కంపేర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, సేఫ్టీ విషయానికి వస్తే 6 air bags,
ఏబిఎస్ ఈబిడి, ఈఎస్పి అండ్ 360 డిగ్రీస్ కెమెరా, టీపీఎంఎస్ ఇట్లా చాలా ఇచ్చారనమాట. రివ్యూ చేద్దామని వెహికల్ తీసుకొస్తే వర్షం దబ్బేసింది, ఇప్పుడేమో ఎండ దబ్బేస్తుంది. అండ్ దీంట్లో కలర్స్ విషయానికి వస్తే 5 కలర్స్ ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఒకసారి స్క్రీన్ మీద ఇస్తున్నాను, చెక్ చేసేయండి. కెమెరా ఉండటం వల్ల మనకి ఏంటంటే బ్లైండ్ వ్యూ మానిటరింగ్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. చూసారా, మనం ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు ఎవరైనా మనకి కనపడకుండా వస్తున్నట్లయితే. ఇది ట్రాఫిక్లో మనకి చాలా ఉపయోగపడుతుంది. మీకు ఇక్కడ కంట్రోల్ కూడా ఇచ్చారు 360 డిగ్రీస్ కెమెరాకి. అంటే 20 km/h దాటితే మనకి ఈ 360 డిగ్రీస్ కెమెరా ఆన్ అవుతుంది అనమాట. ఓన్లీ మనకి రేర్ ఒకటే ఆన్ అవుతుంది. చూసారా, మీకు ఇక్కడ చిన్న నోటిఫికేషన్ వస్తుంది, వెహికల్ స్పీడ్ టూ హై, డ్రైవ్ స్లోలీ. అంటే 360 డిగ్రీస్ కెమెరా మీరు చూడాలనుకుంటే డ్రైవింగ్లో ఉన్నప్పుడు మీరు స్లో అవ్వాలి, వెహికల్ స్లో అవ్వాలి. మీకు ఇప్పుడు ఓపెన్ అవుతుంది చూడండి, చూసారా. చాలామంది రివ్యూస్లో నెక్స్ట్ ఓనర్షిప్ రివ్యూలో కూడా నేను రెగ్యులర్గా విన్న ప్రాబ్లం ఏంటంటే డ్రైవ్ చేసేటప్పుడు ఈ టచ్ కంట్రోల్స్ అనమాట. గేర్ వేసేటప్పుడు ఏమవుతుందంటే టచ్ అయిపోతుంది. మెయిన్గా టచ్ అయిపోయి హజార్డ్ లైట్ వెలగటము, లేకపోతే ఏసీ మోడ్స్ మారిపోవటము, ఏసీ ఆఫ్ అయిపోవటము ఇట్లాంటివి జరుగుతున్నాయి అనమాట. నేను గమనించింది ఏంటంటే ఇన్కేస్ మన కొత్తగా డ్రైవ్ చేస్తున్నట్టయితే ఈ ఇష్యూ ఉంటుంది. ఒకవేళ మనకి బాగా అలవాటు అయ్యి ఒక 2000 km మనం ఈ కంటిన్యూగా డ్రైవ్ చేసి కానీ మనం ఓనర్షిప్ తీసుకున్నప్పుడు కానీ మనకి అలవాటు అయితే మాత్రం ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేయరు. అప్పుడే తీసుకుని నడిపితే మాత్రం ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. అంటే మన గేర్ వేసి అలవాటు మార్చుకోవాలి. కానీ ఈ టచ్ కంట్రోల్స్ కన్నా బటన్స్ ఇస్తేనే బాగుంటుంది, ఆ ఫీల్ కూడా బాగుంటుంది. బటన్స్ ఫీల్ ఫ్యూచర్స్తో నింపేశారు వెహికల్ అయితే మాత్రం ఈ సెగ్మెంట్లో. ఇంకా వెంటిలేటెడ్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు, కానీ నా వరకు అయితే అది అనవసరం. వెంటిలేటెడ్ సీట్స్ ఎక్కువ రెగ్యులర్గా డ్రైవ్ చేస్తాను, రెగ్యులర్గా లాంగ్ వెళ్తానన్న వాళ్ళకి అయితే హెల్ప్ఫుల్ అవుతాయి. కానీ అకేషనల్గా వెహికల్ తీసుకుని ఇక్కడిక్కడ తిరిగే వాళ్ళకి అయితే అనవసరం అయ్యి. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద ట్రాన్స్మిషన్ వేరియంట్ డీటెయిల్స్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే జస్ట్ లైక్ చేసేసి అండ్ కామెంట్ ఫర్ నెక్స్ట్ వీడియో.